వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందు హరిచంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. సో ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఐరన్ మ్యాన్ విన్న ఉంటాం మనం. అవును, ఐరన్ లేడీ గురించి ఉన్నారు మీరు. చాలా మంది ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ కూడా ఐరన్ లేడీ, సందేహమే లేదు. ఆ కోకే వద్దాం. ఆ కోక పొలిటికల్ ఎటుగుడు మాట్లాడారు కాబట్టి కొద్దిసేపు తమిళనాడుకి వెళ్దాం. జయలలిత. అంటే ఐరన్ లేడీయే కాదండి, ఆవిడ అమ్మ అనిపించుకున్న లేడీ కూడా ఆవిడే. అవును, ఇచ్చేదంటే అమ్మ విప్లవ నాయక్ అని కూడా ఉంది. పురక్షిత లైవ్ అని తమిళ్లో అంటారు. విప్లవ నాయక్ అని కూడా పేరు పొందింది. తర్వాత తన మీద దాదాపుగా 11-12 కేసులుంటే దాన్ని ధైర్యంగా పోరాడిన దానికి ఐరన్ ఉమ్మను వర్తిస్తుంది. ఇచ్చేదంటే ఆ కేసులు ఉండంగా చీఫ్ మినిస్టర్గా చేసిన ఘనాపాటి జయలలిత గారు. ఏమండి, కేసులన్నింటినీ ఫైట్ చేస్తూ ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కానీ శత్రువులు కానీ ఎంతమంది ఎన్ని అటాక్లు చేసినా దాన్ని భరించి ఓర్పుతో దాన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి చీఫ్ మినిస్టర్ అయిన ఇది అవమానాలు భరిస్తూ, అంతకంటే గొప్ప లేడీ అంటే అందరికీ సాధ్యం కాదండి అది. ఏమండి, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి 6 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆవిడ. దానికి ఒక ఇది ఉంది. ఏమండి, తర్వాత అందరు అసలు ముందు అమ్మ క్యాంటీన్ పెట్టింది ఆవిడే. ఆ తర్వాత అందరిని ఫాలో అయ్యారు. తర్వాత మనకి 5 రూపాయలకి నేను తిన్నానండి ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దామని మెడ్రాస్లో నేను తిన్నాను వెళ్ళి అమ్మ క్యాంటీన్లో. 5 రూపాయలకి ఏదైనా సరే పూరి కానీ ఉప్మా కానీ ఇట్లాంటి పొంగల్ కానీ ఇలా తిన్నాను నేను. అందుకని అలాంటి పేదలకు ఏం కావాలో అసలు వరాలు కుప్పించిన తల్లిగా భావిస్తారు వాళ్ళందరూ. అంటే ధారాళంగా ఇచ్చేసింది ఆవిడ. అంటే ప్రభుత్వం ప్రజలకు ఇప్పుడు మన రామారావు గారి గురించి ఎలా చెప్పుకుంటాం, మన రామారావు గారు ప్రజల కోసమే వచ్చారని, అలాగే ఆవిడ కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం గుడిసెలో ఉన్న వాళ్ళని బాగా ఇంపార్టెంట్గా చూసి వాళ్ళకి ఏం సౌకర్యాలు కావాలో వాళ్ళందరికీ అందించింది ఆవిడ. గుడిసెలో వాళ్ళు టీవీ చూడలేరని చెప్పి టీవీలు కూడా ఇచ్చింది ఆవిడ. తర్వాత ప్రతిపక్షాలని వణికించిన వనిత జయలలిత గారు. అందరికీ అమ్మ, ప్రతిపక్షాలకు చెమ్మ, అంటే చెవటలు పట్టిస్తుంది. ఇది మన కాయినింగ్. 1948లో మైసూర్లోని మాండ్య జిల్లాలో మేల్కోటలో జన్మించారు ఈవిడ. అంటే వీళ్ళ తల్లి సంజయ్ గారు అని మన ఆర్టిస్ట్ ఆవిడ కూడా, సంజయ్ గారు. కానీ వాళ్ళ ఒరిజినల్గా శ్రీరంగం అండి. తమిళ బ్రాహ్మణుడు అయ్యంగారి కుటుంబం, బ్రాహ్మణుడు కూడా కాదు, అయ్యంగారి కుటుంబం తల్లిగారిది. కానీ వివాహం అయిన తర్వాత వీళ్ళు మైసూరుకి వెళ్ళిపోయారు. అక్కడ జన్మించారు ఈవిడ జయలలిత గారు 1948లో. సంజయ్ గారికి జయరామన్ అనే లాయర్ గారికి జన్మించిన ఇది ఈవిడ. ఈ జయలలిత తాతగారు నరసింహాచారి గారు అని మైసూరు ఆస్థానంలో వైద్యుడు. ఆయన మైసూరు ఆస్థాన వైద్యుడు ఆయన నరసింహాచారి గారిని. ఆయన కొడుకు జయరామన్. ఆ జయరామన్ గారు ఈవిడ్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు సంజయ్ గారిని. సంజయ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పుట్టారు వాళ్ళకి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి జయకుమారు, అమ్మాయి జయలలిత. జయలలిత కాదు, ఫస్ట్ కోమలవెల్లి అసలు ఒరిజినల్ పేరు. కానీ ఆయనకి ఆ తాతగారికి జయ, లలిత అనే 2 ఇళ్ళు ఉండే, విల్లాస్ ప్యాలెస్లో ఆస్థానం ద్వారా వచ్చినాయి కదా. ఆ 2 పేర్లు, ఆ 2 ఇళ్ళు పేర్లు కలిసి జయలలిత అని కోమలవెల్లికి పేరు పెట్టారు ఆవిడ. కొడుకేమో జయ కలిపి పెట్టారు. ఏమండి, ఇలాగా ఇచ్చేసుకున్న తర్వాత ఈవిడ పుట్టిన సంవత్సరంన్నరకో తండ్రి చనిపోయాడు జయరామన్ గారు. ఆయన లాయర్గా పనిచేసేవాడు. కానీ లాయర్గా చదివాడు కానీ పనిచేసేవాడు కాదు. రాయల్టీ అనుభవించేవాడు, అంతే వేస్ట్గా తిరిగేవాడు. అయితే ఇక్కడ మనం వాళ్ళ మదర్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ చిన్న ఇంట్రో మదర్ది కూడా ఈ ఎపిసోడ్లో చెప్పరాదండి. దాని వల్ల అంటే పెళ్లి చేసుకున్నప్పుడు, అంటే ఆయన 2వ పెళ్లిగా చేసుకున్నది
ఆ రెండో పెళ్లి చేసుకుని వస్తున్నారు ఓకే. అంటే ఇంటర్వ్యూ ఉంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకి కూడా కరెక్ట్ వాళ్ళ మదర్ కి సంబంధించిన లీడ్ ఇచ్చిన వాళ్ళు ఉండడం అవుతాం. సంజయ్ గారిని ఆయన లాయర్ చదువుతున్నండి. ఆయన తను మొదటగా పెళ్లి చేసుకున్న విషయం దాచి సంజయ్ గారిని పెళ్లి చేసుకున్నాడు. సంజయ్ గారు కాపురానికి వెళ్ళిన తర్వాత కానీ తనకు వేరే పెళ్ళి అయిందని, ఆయనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారని కానీ తెలియదు. కానీ ఇప్పుడు బయటకు రాలేదు. ఇంచేతటి ఒక సంప్రదాయమైన కుటుంబం వాళ్ళు. ఈవిడ సంజయ్ గారి తండ్రి కూడా ఏరోనాటిక్స్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఆయన నెల్లూరు కూడా చేశారండి. అక్కడే తిరిగి వచ్చింది ఈవిడికి, సంజయ్ గారికి. నెల్లూరులో సంజయ్ గారికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత బెంగళూరులో సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి లవ్ ఏర్పడిపోయి ఆయన పెళ్లి చేసుకుని ఆస్థానానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆయనకి వేరే పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి. ఏమండి, ఇది వీళ్ళ కథ. అయిన తర్వాత ఈ జయలలిత గారు ఈ పిల్లలు పుట్టిన 2 సంవత్సరాలకే, అంటే సంవత్సరంన్నరకే 1949 తర్వాత 50 మధ్యలో జయరామన్ గారు చనిపోయారు. జయరామన్ గారు చనిపోయిన తర్వాత సంజయ్కి వాల్యూ లేకుండా పోయింది. ఇక్కడ సంజయ్ కాదండి, ఇప్పుడు ఆవిడ వేదవల్లి. సారీ, సంజయ్ని కాదు. సంజయ్ గారు వేదవల్లి సంజయ్గా ఎలా మారుతుందంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఏమండి, తల్లి ఏం చేసిందంటే ఈ భర్త చనిపోయిన తర్వాత ఇక వాడికి వాల్యూ లేకపోతే ఆవిడనే ఆథరైజ్డ్ పెళ్ళంగా ట్రీట్ చేశారు వాళ్ళు. ఈవిడికి ఆస్తి ఏమన్నారు, దానికోసం ఫైట్ చేసింది. అప్పుడు ఏం చేసిందంటే పిల్లల్ని తీసుకుని బెంగళూరు వచ్చేసి తండ్రి దగ్గర ఉండిపోయింది. ఇక్కడ బిషప్ హై స్కూల్లో చేర్పించింది పిల్లల్ని, ఎక్కడ బెంగళూరులో. మంచి అంటే ఆవిడ ముందు తల్లిగా ఒక మంచిగానే ఆలోచించిందండి, చదివించాలి వీళ్ళు మంచి చదివించాలని ఆలోచించింది. కానీ పరిస్థితుల వల్ల ఆవిడ నటి కావాల్సి వచ్చింది. ఈ తండ్రి దగ్గర పెట్టింది. తండ్రి దగ్గర పెట్టిన తర్వాత స్కూల్లో చేర్చి ఈవిడ ఏం చేసింది, టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉద్యోగం చేసింది. గుమస్తా ఉద్యోగం, క్లర్కర్ ఉద్యోగం చేసిందండి. విశారద హిందీ కూడా నేర్చుకుంది ఈవిడ. చదివి టైపు షార్ట్ హ్యాండ్ చేసి గుమస్తాగా పనిచేస్తూ పిల్లల్ని మంచి స్కూల్లో వేసిందండి, తండ్రి ఆదరణతో. చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి 4 అక్క చెల్లెళ్ళండి. ఈ సంజయ్ గారికి 3 అక్క చెల్లెళ్ళు. ఒక ఆవిడ ఎయిర్ హోస్టెస్. ఆవిడ విద్యావతి అని పేరుకుని ఎయిర్ హోస్టెస్కి వెళ్తే ఆవిడ కూడా వెళ్ళే పేరు విద్యావతి అని పేరు పెట్టుకుని సినిమా నటిగా మారింది. అంటే ఎయిర్ హోస్టెస్గా పనిచేసేటప్పుడే సినిమా అవకాశం వచ్చింది. మన కాంచన గారికి కూడా ఎయిర్ హోస్టెస్గా పనిచేసేటప్పుడే సినిమా అవకాశాలు వచ్చింది. అలాగే ఈవిడికి కూడా ఎవరో ఈ విమానాలు చూసిన వాళ్ళు సినిమాలో నటిస్తామంటే నటిస్తానని చెప్పి వచ్చి సినిమాలో వేషాలు వేసింది ఆవిడ. ఇంకొక చెల్లెలు ఆల్రెడీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. పద్మవల్లి ఏదో ఉంది ఆవిడకి. ఏమండి, ఈ తర్వాత అయిన తర్వాత సంజయ్ గారికి ఏమనిపించిందంటే ఈ జీతం చాటల, పిల్లలకి చదివించడానికి చాటలేదు, సరైన తిండి పెట్టడానికి చాటలేదు, తండ్రి మీద ఆధారపడాల్సి వస్తుంది. అంచేత తనకేదన్నా చెల్లెల్లాగా తనకు కూడా ఏమన్నా సినిమాల్లో ట్రై చేస్తే డబ్బులు బాగా వస్తాయేమో, చెల్లెలు బాగానే ఉంది కదా అని చెల్లెలకి ఉత్తరం రాస్తే నువ్వు రా ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మాట్లాడుకుందాం అని చెప్పేసి రాసింది ఆవిడ చెల్లెలు. నువ్వు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అంది. బాగుండేది సంజయ్ గారు కూడా. సంజయ్ గారు కూడా అందంగానే ఉండేవారు. ఏమండి, తర్వాత 26వ సంవత్సరంలోనే భర్త పోగొట్టుకున్న సంజయ్ గారు ఆవిడ వేదవల్లి. 26వ సంవత్సరంలోనే భర్త పోయింది. అంటే ఇంకా యంగ్గానే ఉన్నారు ఆవిడ. కానీ అది ఇక పిల్లలు 2 పుట్టడంతో తండ్రి సంప్రదాయమైన కుటుంబం పద్ధతితో వాళ్ళ ట్రెడిషన్స్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ నియమాలు కానీ దాటి వెళ్ళే కుటుంబం కాదు, చాలా పద్ధతైన కుటుంబం. అప్పుడు ఈ తండ్రి గారు ఏం చేశారు తెలుసండి, ఆయన ఎయిర్ హోస్టెస్గా పనిచేశాడు, సినిమా నటిస్తుంది కదా, సినిమా నటిస్తుందని చెప్పి సినిమాలంటే ఇష్టం లేదు ఆయనకి, సంజయ్ గారు తండ్రి గారికి. అంటే జయలలిత తాతగారికి, ఈ తాతగారికి, తల్లి తరపు తాతగారికి. నేను చెప్పే తండ్రి తరపు తాతగారికి. వాళ్ళందరూ కట్ అయిపోయారు. ఏమండి, తల్లి తరపు తాతగారికి ఇష్టం లేదు. అప్పుడు ఆవిడని అవాయిడ్ చేశాడు ఆయన, ఇంటికి రావద్దన్నాడు ఆయన. ఇప్పుడు ఒక ఉద్యోగం చూసుకుంటానని చెప్పి బయలుదేరి మెడ్రాస్ వెళ్ళింది ఈవిడ. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఈవిడిని కూడా షూటింగ్లు తీసుకెళ్తే ఈవిడ కూడా వేటాలు ఇచ్చారు. కానీ ఈవిడ దురదృష్టం ఏంటంటే అన్ని సపోర్టింగ్ రోల్సే. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇది కదండి, అన్ని సపోర్టింగ్ రోల్స్ వచ్చినాయి. వస్తే వేయటం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఇక ఈవిడ్ని కూడా బాయ్కట్ చేశారు తండ్రి. నువ్వు కూడా నా ఇంటికి రావడానికి వీల్లేదన్నాడు.
రావడానికి వీల్లేదు, నీ పిల్లలు నువ్వు తీసుకెళ్ళిపోవు. ఆయన సినిమా అంటే అంత చిరాకు. ఎవరికి? ఈ జయలలిత తాతగారికి, తల్లి తరపు తాతగారికి. అప్పుడు ఏం చేసిందంటే పిల్లలిద్దరిని తీసుకుని మెడ్రాస్ వచ్చేసింది. మెడ్రాస్ వచ్చిన తర్వాత చెల్లెలు ఇంట్లోనే కాపురం ఉన్నారు. కాపురం ఉన్న విద్యావతి ఆవిడ పేరు. ఏమండి, ఆ చెల్లెలింట్లో కాపురం ఉన్న తర్వాత కొంత మోడర్న్గా తయారు చేసింది. ఇక్కడ చర్చ్ పార్క్ కాన్వెంట్లో జాయిన్ చేసింది. అంటే తల్లిగా తను మంచిగా చేయాలనుకుంది. పాపం పరిస్థితుల వల్ల తర్వాత మార్పులు వచ్చినాయి. ఏమంటే చర్చ్ పార్క్ కాన్వెంట్లో చేర్పించి చాలా బాగా చదువుతున్న వేడుకుంది. తర్వాత చాలా బెస్ట్ స్కూల్ అది చర్చ్ పార్క్ కాన్వెంట్ అంటే. అలా చదివిస్తూ పిల్లల్ని చదివిస్తూ తను చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇది చేస్తుందండి. ఆ తర్వాత 10th మెట్రికులేషన్లో జయలలిత 10th స్టేట్ ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ వస్తే ఇక ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే సంజయ్ గారి గురించి చెప్పుకున్నాం మనం. మాయాబజార్లో కృష్ణుడికి భార్యగాను, కులగోత్రాల్లో ఈ రమణారెడ్డి గారి పక్కనే చేసింది. ఆయన అన్నీ ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లు వేసింది ఈవిడ సంజయ్ గారు. ఏమండి, తర్వాత నర్తనశాలలో సావిత్రి గారికి ఉద్యోగం ఇచ్చే విరాట్ రాజు భార్య. ఎంత మనం పెట్టుకున్నాం అంటే చిన్న ఇంట్రో కోసమే మనం అదే గుర్తు చేయమన్నారు కాబట్టి చిన్న ఇంట్రో ఇద్దాం. అంటే ఆవిడ సపోర్టింగ్ క్యారెక్టర్ వేస్తుంది. అంతగా అభివృద్ధికరమైన పాత్రలు వేయలేదు, ఆదాయం లేదని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఇది వేయటంలో ఇది చెప్పడంలో అంతగా ఆదాయం దొరకట్లేదు, కానీ కష్టపడి చదివిస్తుంది ఆవిడ. ఈవిడ మోడర్న్గా తయారు చేసింది చెల్లెలు. ఎవరు? జయలలితని. బాబ్ హెయిర్ కట్ చేయించి కాన్వెంట్కి వెళ్తుంది కదా, కొంచెం మోడర్న్గా తయారు చేసింది. అంటే పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా పాపం. 10th స్టేట్ ఫస్ట్లో ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెంచుకుంది జయలలిత. బిగినింగ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ పెంచుకున్న తర్వాత ఏం చేసిందంటే తను కాలేజ్ ఈ చదువుతూ మెట్రికులేషన్ చదువుతూ భరతనాట్యం, మణిపూరి, కథక్ ఇవన్నీ ఏం చేద్దంటే ఆర్టిస్ట్ కుటుంబం కదా, ఇవన్నీ న్యాచురల్గా నేర్చుకున్నారు. ఆడపిల్లలంటే నేర్పించేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. ఇవన్నీ నేర్చుకుని మంజరి అని ఒక సభ ఉంది, రసకరంజని సభ. దాంట్లో శివాజీ గణేశ్వరి గారిని పిలిచి ఒక అరంగేట్రం చేశారు. అరంగేట్రం చేస్తే దాంట్లో ఏమైందంటే శివాజీ గణేష్ గారు ఆ పాపని జయలలితని దగ్గరికి తీసుకుని, అమ్మ నువ్వు బంగారు బొమ్మలాగా ఉన్నావు, నాతో నటిస్తావా అని చెప్పారు. నటిస్తారు. నేను చేయను అంది. సరే పెద్ద ఆయన అడిగాడు కదా అని తల్లి బలవంతం చేసి, చూడండి సిచ్యువేషన్ ఎలా డ్రైవ్ చేస్తుందో. చదివించాలనుకుంది ఆవిడ, చదువుతుంది ఆవిడ. చదువుకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే నటిస్తాను అంది. తర్వాత కూతురు అంటే సెలవుల్లో వీకెండ్స్లో కానీ ఇదిలో కానీ అలాగే చేయమ్మా అని అది చేయించి రెండు సినిమాల్లో బాలనటిగా యాక్ట్ చేసింది. తర్వాత ఈవిడికి తెలుగులో నటింపు చేయాలి, తెలుగు సినిమాలు చేస్తుంది కదా బాగా, తెలుగులో నటింపు చేయాలని అప్పుడే 64లో ఈ తేనె మనసులు అనౌన్స్ చేశారు. ఆదిత్య సుబ్బారావు గారు తేనె మనసులో నటినట్లు కోసం అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు కృష్ణరాజు గారు, హేమమాలిని గారు వీళ్ళందరూ పంపించారు కదా. సో ఆ పంపించినట్లో జయలలిత ఫోటోలు కూడా పంపించింది సంజయ్ గారు. పంపిస్తే దే ఆర్ రిజెక్టెడ్. ఈ తర్వాత ఏమండి అక్కడ పార్వతి వేషం వేసింది. శ్రీశైల మహత్యంలో ఇటు షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్ల రాకపోతే, ఆర్టిస్ట్ రాకపోతే పార్వతి వేషం వేయించారు. తర్వాత ఈ వివి గిరి గారు, రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, వివి గిరి గారి కొడుకు శంకర్ గిరి గారు ఒక ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంట్ తీస్తూ, ఈవిడ మెట్రిక్ పాస్ అయింది కదా, మెట్రిక్ పాస్ అయిన తర్వాత ఎల్సెట్లో ఏదో ఉంది ఒక ఇంగ్లీష్ టైటిల్తో ఒక పేరు ఇంగ్లీష్ ఫిల్మ్ తీశారు, డాక్యుమెంటరీ తీశారు. డాక్యుమెంటరీ తీసిన తర్వాత అక్కడి నుంచి ఈవిడ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అందరికీ తెలిసిపోయింది. ఇదైన తర్వాత ఏమండి ఆ తర్వాత హిందీ పిక్చర్లో మన్మౌజీలో కూడా ఒక కృష్ణుడు వేషం ఉంటే 3 నిమిషాల సాంగు అది చేసింది. నిశ్చిత భరతనాట్యం అది తెలుసు కదా, శివాజీ గణేష్ గారితో 2 పిక్చర్లు చేసింది బాలనటిగా. ఆ తర్వాత మన్మౌజీలో శ్రీకృష్ణుడు వేషం వేయించారు. ఇలాగా ఏమండి ఇట్లాగా అనుకోకుండా తెలియకుండా ఇలాగా వేస్తుంటే అప్పుడు ఈ కర్ణ షూటింగ్కి ఈవిడ వెళ్ళింది. ఎవరు? మైసూరు వెళ్ళింది సంజయ్ గారు. తల్లితో పాటు కూతురు కూడా వెళ్ళింది. అంటే ఇప్పుడు 12, 13 సంవత్సరాలు వచ్చింది ఈవిడికి.
ఏజ్ అదే. అంటే స్టెల్లా మేరీస్ కాలేజీలో చదువుతున్న లా చదవాలని ఉద్దేశంతో. ఏమండి ఆ తర్వాత ఆయన చూసి ఇప్పుడు నేను కళ్యాణ్ కుమార్ అనే పెద్ద హీరో కన్నడలో, కళ్యాణ్ కుమార్ అనేది ఒక హీరో ఉన్నాడు. ఆయనతో నేను సినిమా తీస్తున్నాను, మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు ఆయన. ఇంట్రడ్యూస్ చేస్తానంటే అబ్బే వద్దండి, నేను చేయనంది, నేను లా చదవాలి అది. లేదమ్మా నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రామ్మా అని మళ్ళీ ఇలాగే ఈ కండిషన్సే పెట్టారు. అంటే ఎప్పటికప్పుడు ఈ సినిమా నటన వద్దు చదువుకుందాం అనుకుంటుంటే ఎప్పటికప్పుడు డిస్టర్బెన్స్, ఎవరో ఒకళ్ళ ఆబ్లిగేషన్ తోటి ఇది కంటిన్యూ అయిపోతుంది. ఓకే. ఒక విధంగా ఈ తల్లి కూడా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడకి ఆదాయం తక్కువ అయిపోయింది. ఆవిడకి వచ్చే వేషాలకి ఇచ్చే ఆదాయం సరిపోట్ల పిల్లల్ని పెంచడానికి. ఒక విధంగా తల్లి కూడా వచ్చే డబ్బుల కోసం కూడా ఆవిడ ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే తను చేయనన్నా కూడా చెయ్యమ్మా లేకపోతే మనం ఇబ్బందులు పెడతామని తల్లి ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆడవాళ్ళు ఎవరు అండలేరండి, ఎవరు అండలేరు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చేస్తుందో ఒక్కొక్కళ్ళకి మారటానికి అనేది ఈ ఉదాహరణ ఇది. వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళు సంపాదించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. తర్వాత తండ్రి ఏమో రిజెక్ట్ చేసాడు ఫ్యామిలీని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందండి. ఓకే. ఏం చేద్దంటే మనకి కష్టపడతాము, ఆర్థికంగా మనం ఇబ్బందులు కదా, ఈ అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నాం, ఎంత చెల్ల అన్నా వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి కదా అంటూ కన్విన్స్ చేసింది. ఓకే. అప్పుడు ఒప్పుకుంది ఆవిడ. కానీ ఒప్పుకుని నా చదువు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటానని మీరు ఒప్పుకుంటేనే కంటిన్యూ చేస్తానంటేనే నేను చేస్తానంది. ఒప్పుకుంది. కానీ చిన్నది గొంబేలో ఈ అమ్మాయిది వితంతు క్యారెక్టర్. ఓకే. వితంతు క్యారెక్టర్ అంటే భర్త చనిపోయిన క్యారెక్టర్. అందరూ వద్దన్నారు, సెంటిమెంట్గా ఫస్ట్ హీరోయిన్గా చేస్తున్నావు నువ్వు, వితంతు క్యారెక్టర్ చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం అడ్వాన్స్ తీసేసుకున్నారు, డబ్బులు తిరిగి ఇవ్వలేరు. పైగా కన్నడ డైరెక్టర్ బిఆర్ పంతులు గారు అంటే ఒక పెద్ద డైరెక్టర్. ఆయన కాదని ఎవరో ఏ అడుగు వేయలేరు. రాజ్కుమార్ గారికి కూడా గౌరవం వాళ్ళందరూ అంటే. ఏమండి అలాంటి డైరెక్టర్ దేంట్లో చిన్నది గొంపే చేసేసింది, వితంతు క్యారెక్టర్ చేసింది. ఇది చూసి సివి శ్రీధర్ గారని తమిళ డైరెక్టర్ మనసే మందిరం చేశారు నాగేశ్వరరావు గారితో. ఓకే. మనసే మందిరం ఎవరికి తెలిసే ఉంటుంది. మనసే మందిరం నాగేశ్వరరావు గారు, సావిత్రి, జగ్గయ్య. అన్నది నీవేనా నా 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 స్వామి, ఈ పాట ఉన్న పిక్చర్ అది. శ్రీధర్ గారు మంచి డైరెక్టర్. ఇంతెందుకు పెళ్లి కానుక తెలుసు అందరికి. పెళ్లి కానుక సినిమా తీసింది శ్రీధర్ గారే. ఆయనకు నచ్చింది జయలలిత గారు. ఓకే. ఆయన వెన్నిరాడు ఆయన సినిమాలు తీస్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ వెన్నిరాడే నిర్మల గారిని దాంట్లోనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశాడు. చేసి ఈవిడికి మళ్ళీ క్యారెక్టర్ ఇచ్చాడు, అది కూడా వితంతువే. అంటే దీని సెంటిమెంట్ చూడండి ఎలా వచ్చిందో. అంటే టేక్ ఆఫ్ వితంతు క్యారెక్టర్ వచ్చి ఆవిడ జీవితాంతం వితంతుగా ఉండిపోవాల్సి వచ్చింది, భర్త లేని జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒక్కొక్క సెంటిమెంట్లు ఫలిస్తూ ఉంటాయి. అంటే అందరికీ జరుగుద్దని కాదు, ఈవిడి విషయంలో అలాగే జరిగిపోయింది. భర్త లేకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ కర్ణ గారు ఈయన బిఆర్ పంతులు గారు ఎంజీఆర్ తోటి సినిమా తీస్తున్నాడు. ఆయన ఎంజీఆర్ సినిమా తీస్తూ మళ్ళీ జయలలితని కనెక్ట్ చేశాడు. అప్పటి వరకు ఎంజీఆర్కి బి సరోజ, లత వీళ్ళందరూ సీనియర్స్ అందరూ హీరోయిన్స్గా చేశారు. బి సరోజ ఒక్కతే 26 సినిమాల్లో చేసింది. ఓకే. అంటే కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్ వాళ్ళిద్దరిది. జయలలిత ఎంటర్ అయింది, ఆయిరత్తిల్ ఒరువు అనే సినిమాతో ఎంటర్ అయింది. ఆ తర్వాత అది ఆయన ఇదైపోయింది. ఆ సినిమాతో ఎంజీఆర్ హీరోయిన్ అయిపోయింది. ఎంజీఆర్ హీరోయిన్ అయిందంటే ఇక లాక్డ్ అక్కడ.